హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారీ యూట్యూబర్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి, ఇంత ముందుకి నేను ఆల్రెడీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి, గ్యాస్ డెలివరీ బాయ్ వాళ్ళకి మీరైతే ₹1 కూడా ఎక్స్ట్రా అయితే చెల్లించాల్సిన అవసరం లేదని నేను వీడియో చేశాను కదా. రీసెంట్ గా అంటే అంత ముందుకి నేను ఆల్రెడీ కన్జ్యూమర్ కోర్టులో నేనైతే కంప్లైంట్ అయితే ఇచ్చాను. దీనికి సంబంధించి కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వాలని చాలా అయితే కామెంట్స్ అయితే వచ్చాయి అన్నమాట మనకి. అయితే కామెంట్స్ కి రిప్లై గాను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్ గా మా ఫ్రెండ్ కి జరిగిన విషయం ఇది. ఇంతమంది కంప్లైంట్ ఇచ్చినప్పుడు సో అండ్ సో ఏజెన్సీ వాళ్ళు అయితే కాల్ చేశారు. కాల్ చేసి ఏమన్నారంటే, సార్ మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ కాకుండా చూస్తాము అని చెప్పారు. ప్లస్ 2 days బ్యాక్ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యింది. ఇంట్లో వాళ్ళ మదర్ ఒక్కరే ఉన్నారు. సో ఆ డెలివరీ బాయ్ ఏమన్నాడంటే, ఖచ్చితంగా అమౌంట్ అయితే ₹50 డిమాండ్ చేశాడంట. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ ఆ ₹50 గనక ఇవ్వకపోతే నేను గ్యాస్ అనేది డెలివరీ చేయను, ఫుల్ గ్యాస్ అనేది అట్లాగే తీసుకుపోతా అని చెప్పారనమాట. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎన్నిసార్లు మీరు బుక్ చేసినా గానీ మళ్ళీ నేనే రావాల్సింది, నేనే ఇవ్వాల్సింది. సో ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళానంటే మీకు గ్యాస్ అనేది ఇవ్వరు అని చెప్పారనమాట. రైట్, వాళ్ళ మదర్ భయపడి ₹50 ఇచ్చేసి గ్యాస్ అనేది తీసుకున్నారు. అయితే ₹50 ఎక్స్ట్రా ఎందుకు కలెక్ట్ చేశారు అనేది మనకు వచ్చిన డౌట్ అనమాట. అయితే ₹50 ఎక్స్ట్రా అనేది వీళ్ళు కంపెనీకి ఇస్తారా అంటే కంపెనీకి ఇవ్వరు. వీళ్ళే ₹50 అనేది ఎక్స్ట్రా డిమాండ్ చేసి తీసుకుంటున్నారు అనమాట. రైట్, డెలివరీ ఛార్జెస్ అనేది అసలు యాక్చువల్ గా ఏం ఉండవు. రైట్, మనకి ఇన్వాయిస్ లో వస్తుంది కదా, ఇన్వాయిస్ లో ఏదైతే బిల్ వస్తుందో ఆ బిల్ అమౌంట్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ మీకు ఇన్వాయిస్ బిల్ అమౌంట్ ఇస్తే తీసుకోవట్లేదు, ఇలా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ పేలో డైరెక్ట్ గా అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఫస్ట్ పే చేసి మనమైతే గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. రైట్, ఆ ఫోన్ పేలో ఎలా గ్యాస్ బుక్ చేసుకోవాలనేది నేను సపరేట్ వీడియో అనేది చేస్తా అనమాట. రైట్, ప్రజెంట్ అయితే నేను మీకు కన్జ్యూమర్ కోర్టులో ఎలా కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి అనేది నీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ అనేది సేవ్ చేసుకోవాలి. ఆ మొబైల్ నెంబర్ అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ లో అయితే చెప్తా మీకు ఏం చేయాలి, ఆ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది. రైట్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైతే నేను వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ అనేది మిస్ కాకుండా మీరైతే చూడొచ్చు అనమాట. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి వెళ్ళి అయితే ఈ నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు హాయ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, రిజిస్టర్ గ్రేవియన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ స్టేట్ అని అడుగుతుంది అనమాట. మీకు సంబంధించిన స్టేట్స్ అనేవి ఉంటేనేమో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేదు అని అంటే కింద లిస్ట్ వచ్చింది కదా, మళ్ళీ అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా లేదు అని అంటే రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, మా తెలంగాణ కాబట్టి తెలంగాణ అనే క్లిక్ చేసిన అండ్ సెండ్ కొట్టేసిన. రైట్, ఇక్కడ వచ్చింది కదా, ఏ సిటీ అని అయితే అడుగుతుంది. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు సంబంధించిన సిటీ వచ్చేసి నల్గొండ. సో నల్గొండ అనేది సెండ్ చేస్తున్నా. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుందంటే, ప్లీజ్ సెలెక్ట్ ద ఇండస్ట్రీ, అంటే మనం దేనికి సంబంధించింది కంప్లైంట్ చేస్తున్నామని అయితే అడుగుతుంది. యాక్చువల్గా మనం గ్యాస్ సంబంధించి వాటికి మనం ఎల్పిజి గ్యాస్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఎల్పిజి గ్యాస్ అనేది రాలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, 20 వచ్చింది కదా పెట్రోలియం అని, అది క్లిక్ చేయాలి.
పెట్రోలియంలో ఏ ప్రోడక్ట్స్ అని అయితే మనమైతే కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎల్పిజి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎల్పిజి అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమంటుంది, ఏ కంపెనీకి సంబంధించిన గ్యాస్ అని అయితే అడుగుతుంది. ఇండియన్ గ్యాస్ మనది. సో థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇండియన్ అనేది క్లిక్ చేయాలి. రైట్ గైస్, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏందనేది ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక్కొక్కటి అయితే కేర్ఫుల్గా రీడ్ చేయండి. రీడ్ చేస్తే మనకి ఇప్పుడు ఏంటంటే డెలివరీ టైంలో ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేశారనేది నేనైతే పెడుతున్నాను అనమాట. కంప్లైంట్ అనేది నాకు సంబంధించింది 16th అనమాట. సో నేను 16 అనే నెంబర్ కొట్టి ఎంటర్ చేస్తున్నా. మీకు ఒకవేళ డెలివరీ బాయ్కి సంబంధించి సబ్సిడీకి సంబంధించి కొత్త కనెక్షన్ కావాలంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటారని, ప్లస్ రీఫండ్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ అనేది రీఫండ్ అనేది ఇవ్వట్లేదు, లేదు లీకేజెస్ ఇష్యూస్ వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు, సబ్సిడీ రావట్లేదు, రైట్, ఇవన్నీ అయితే ఉన్నాయి ఆప్షన్స్. మనం ప్రజెంట్ 16th అనేది క్లిక్ చేసాను, ఎందుకంటే నాకు డెలివరీ టైంలో ఎక్స్ట్రా అమౌంట్ అనేది డిమాండ్ చేశాడు. సో మనం 16th అనేది ఎంటర్ చేస్తున్నాము. ఇక్కడ ఏమడుగుతుందంటే మన ప్రోడక్ట్ అంటే గ్యాస్ ఎంత వాల్యూ అని అడుగుతుంది. మనకి అరౌండ్ 900 చేంజ్ అయితే పడుతుంది కదా. సో 100 to 1000 అనేది క్లిక్ చేశాను అనమాట. ప్లీజ్ ప్రొవైడ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ గ్రీవియన్స్ బిలో. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు సంబంధించిన ప్రాబ్లం మొత్తం రాయాలి, ప్లస్ డీటెయిల్డ్గా కస్టమర్ ఐడి, కన్జ్యూమర్ ఐడి ఇవన్నీ ఉంటాయి కదా, ఏజెన్సీ నేమ్, ఇండియన్ గ్యాస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనేది డీటెయిల్గా రాసి మనమైతే వీళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి. రైట్ గైస్, నేనైతే ఆల్రెడీ మ్యాటర్ మొత్తం టైప్ చేసి పెట్టాను అనమాట. ఇంట్లో మా మదర్ ఒక్కరే ఉన్నప్పుడు ఎవరైతే ఈ డెలివరీ బాయ్ ఉన్నాడో రూడ్గా బిహేవ్ చేసి ఆ 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పి, బండి ఇక్కడ వరకు ఉట్టినే వస్తుందా, ఇలాంటి మాటలు అయితే చెప్పి, ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే రిటర్న్ గ్యాస్ సిలిండర్ తీసుకపోతా, మళ్ళీ మీకు గ్యాస్ అనేది అసలు రానే రాదు, నేనే వచ్చి ఇచ్చేది అని చెప్పాడంట. అయితే మనకి అట్లా ఎక్స్ట్రా అనేది ఛార్జెస్ అనేది కలెక్ట్ చేసుకోవద్దు, కాకపోతే కలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి దాని గురించి మొత్తం డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేసి అయితే నేనైతే సెండ్ చేస్తున్నాను. రైట్, నీకు ఈ ఫార్మాట్ కావాలంటే మీరైతే నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి, నేను ఈ ఫార్మాట్ అనేది మీకు పంపిస్తా. జస్ట్ మీకు నెంబర్స్ అనేవి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ గైస్, ఇక్కడ నేను ఇదైతే మెసేజ్ అయితే సెండ్ చేశాను. రైట్, ఇక్కడ ఏమడుగుతుందంటే ఎడిట్ చేయాలా కంటిన్యూ చేయాలా అని అడుగుతుంది. కంటిన్యూ చేయమని చెప్పాను అనమాట. డూ యూ వాంట్ టు అప్లోడ్ గ్రీవియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఏదైతే మనం మెన్షన్ చేశామో దానికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే మనం అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వాయిస్ ఇస్తారు కదా మనకి గ్యాస్ సిలిండర్ ఎమ్మటి డెలివరీ బాయ్, అది అప్లోడ్ చేయొచ్చు. లేదంటే స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా డెలివరీ అయ్యింది అని చెప్పి, ప్లస్ ఆర్డర్ ప్లేస్ అయిందని చెప్పి ఆ స్క్రీన్ షాట్స్ కూడా మనమైతే పెట్టొచ్చు అనమాట. నేను ప్రజెంట్ అనేది ఇన్వాయిస్ అనేది పెడుతున్నాను. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తారా చేయరా అని అడుగుతుంది అనమాట. మనం ఎస్ అనేది క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ అనేది 3 MB సైజ్ లోపు ఉండాలి. ఇంకొకటి PNG JPG ఫార్మాట్ డాక్యుమెంట్ ఫార్మాట్లోనే ఉండాలి. మ్యాక్సిమం 3 డాక్యుమెంట్స్ వరకు మనమైతే అప్లోడ్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. రైట్, రైట్ గైస్, ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఇంకా అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే కంటిన్యూ అనేది క్లిక్ చేయొచ్చు అనమాట.
రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా మన గ్రేవియన్స్ నెంబర్ అయితే వచ్చింది. మన గ్రేవియన్స్ నెంబర్ అనేది ఇట్లా కాపీ చేసుకొని చూశారు కదా, మెసేజ్ కూడా అయితే వచ్చింది మన గ్రేవియన్స్ నెంబర్ వచ్చిందని. ఈ గ్రేవియన్స్ నెంబర్ అనేది కాపీ చేసుకొని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇట్లా ఉంది. మనం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కూడా ఫర్దర్గా ఈ కంప్లైంట్ గురించి అనేది మనం ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. ఇది మనకి ఏంటంటే మినిమం ఒక 1 వీక్ అయితే టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కంప్లైంట్స్ అనేవి ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తారనమాట. సో మనది మినిమం తక్కువ ఒక 1 వీక్ అయితే పడుతుంది. కన్జ్యూమర్ కోర్ట్ అంటే మనం కోర్టుకి వెళ్ళాలా, అక్కడ ఉండి మాట్లాడాలా లాయర్ తోటి, లాయర్ని పెట్టుకొని జడ్జితో మాట్లాడాలా అంటే అదేది అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో డైరెక్ట్గా ఫోన్ త్రూవే అయిపోతుంది. మనం టైం తీసుకొని అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఏం ప్రాసెస్ అయితే ఉండదు. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.